సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కూర్చున్నా, నిల్చున్నా, వంగినా కీళ్లు, ఎముకలు నొప్పులు. కనీసం అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతటి నొప్పి, బాధను కలిగిస్తాయి రూమటాయిడ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ నొప్పులు. నిజానికి ఇవి రెండు కీళ్లు, ఎముకలకు సంబంధించిన నొప్పులే అయినా దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే రెండు పవర్ఫుల్ ఎఫెక్టివ్ టిప్స్ ను పాటిస్తే కేవలం 3 నెలల్లోనే ఎలాంటి ఆర్థరైటిస్ నొప్పులైనా ఇట్టే తగ్గిపోతాయి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ మెంతులను తీసుకుని వాటిని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి ఆర్థరైటిస్ నొప్పులైనా ఇట్టే తగ్గిపోతాయి. అయితే ఈ విధానాన్ని కనీసం 3 నెలల పాటు పాటించాలి. నొప్పి కాస్త తక్కువగా ఉన్న వారికైతే 30 నుండి 40 రోజుల్లోనే చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. ఇక పారిజాత ఆకులు. పారిజాత మొక్క తెలుసుగా, దీని పూలు తెలుపు రంగులో ఉంటాయి. రాత్రిపూట ఈ పూలు పూస్తాయి. చాలా దూరం వరకు ఈ పూల సువాసన వస్తుంది. దేవాలయాల్లో ఎక్కువగా ఈ మొక్కలు ఉంటాయి. వీటి ఆకులను 6-7గా తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని 1 గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. ఆ నీరు సగం అయ్యే వరకు కషాయంగా మరిగించాలి. అలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లగా ఉండగా తాగేయాలి. ఇప్పుడు చెప్పిన పారిజాత ఆకుల కషాయం రూమటాయిడ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ నొప్పులకు ఎంతో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం ఏ రోజుకా రోజు తయారు చేసుకుని తాగితే కేవలం 30 నుండి 40 రోజుల్లోనే ఎలాంటి కీళ్ల నొప్పులైనా దూరమవుతాయి. ఎముకల్లో అరిగిపోయిన కార్డిలోజ్ గుజ్జు తిరిగి ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఔషధం డెంగ్యూ జ్వరానికి కూడా బాగా పనిచేస్తుంది. డెంగ్యూ కారణంగా వచ్చే ఒళ్ళు నొప్పులు తగ్గుముఖం పట్టాలంటే కూడా ఈ ఔషధాన్ని తాగవచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సూచించిన 2 పద్ధతుల్లో దేన్నో ఒకదాన్ని మాత్రమే ప్రయత్నించండి. లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.